కేజీఎఫ్ సినిమాల తర్వాత తెలుగులో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా చేయడానికి మన స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రశాంత్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్గా మారడానికి బాలీవుడ్ కంటే టాలీవుడే చాలా మంచి ఆప్షన్ అని రెడీ అయిపోయాడు. సలార్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఎన్టీఆర్తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. త్వరలో సినిమా షూట్లో ఎన్టీఆర్ కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ను చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లోనే ది బెస్ట్ సినిమాగా నిలుస్తుందని ప్రశాంత్ చాలా కాన్ఫిడెంట్గా కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్తో పాటుగా తెలుగులో మరో 2-3 హీరోల కోసం ప్రశాంత్ కథలు రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. రామ్ చరణ్తో ఒక సినిమా, అలాగే అల్లు అర్జున్తో కూడా ఒక సినిమా రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే టైంలో నందమూరి వారసుడితో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం కష్టపడుతున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వస్తోంది. తన కొడుకు ఎంట్రీ చాలా గ్రాండ్గా ఉండాలని, ఫ్యూచర్ ప్రాజెక్టులు కూడా బాగా హెల్ప్ అవ్వాలని బాలకృష్ణ చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న సినిమా కోసం ఆయన మోక్షజ్ఞను రెడీ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం కావడం నందమూరి ఫ్యాన్స్ను ఇబ్బంది పెడుతోంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమా ఆగిపోయింది అనే ప్రచారం కూడా జరిగింది. ఇక బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్ కూడా మొదలు పెడుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ టైంలో ప్రశాంత్ నీల్తో బాలకృష్ణ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్తో మోక్షజ్ఞ సినిమా చేస్తే ఖచ్చితంగా అది కన్నడలో కూడా ప్లస్ అవుతుందని, సౌత్ ఇండియా మార్కెట్ కూడా భారీగా క్రియేట్ అవుతుందని బాలయ్య నమ్ముతున్నారు. అందుకే మోక్షజ్ఞను కూడా ఎలాగైనా ప్రశాంత్ నీల్తో సినిమా చేసే విధంగా ఒప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇప్పుడు లేకపోయినా దాదాపు 2028 టైంకి ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రశాంత్ చేతిలో కేజీఎఫ్ 3, సలార్ సీక్వెల్, ప్రస్తుతం ఎన్టీఆర్తో చేస్తున్న సినిమాలు ఉండడంతో మోక్షజ్ఞతో సినిమా చేయాలంటే 2028లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.